ఉప్పలమ్మ సమేత విజయదుర్గ ఆలయము గత 40 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల క్రితము, 40 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అమ్మవారు స్వయంగా ఇట్లా చేయి రూపంలో బయటకు వచ్చిందనమాట. ఇట్లా స్వయంగా వెలిసింది అమ్మవారు, ఉప్పలమ్మ వెలిసింది కాబట్టి అప్పుడు ఒక చిన్న విగ్రహం పెట్టి చిన్న గుడి కట్టడం జరిగింది. ఓ 40 ఇయర్స్ బ్యాక్ చిన్న గుడి కట్టేసి అమ్మవారికి నిత్యం పూజలు చేసుకుంటా ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరం కూడా కలిసికట్టుగా ఒక టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. గత 40 ఇయర్స్ బ్యాక్ స్వయంగా అమ్మవారు ఇక్కడ ఉప్పలమ్మ తల్లి వెలిసింది. ఉప్పలమ్మ తల్లితో పాటు ఇక మేము కింద ఉన్న అమ్మవారు ఉప్పలమ్మ అమ్మవారు, పైన ఉన్న అమ్మవారు విజయదుర్గ. కాబట్టి ఉప్పలమ్మ విజయదుర్గ ఇద్దరున్నారు కాబట్టి ఉప్పలమ్మ సమేత విజయదుర్గ ఆలయం అని పేరు పెట్టడం జరిగింది. దాంతోపాటుగా వినాయకుడి విగ్రహము, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, ఇక మా కమిటీ సభ్యులలో ఒకరైనటువంటి వాళ్ళు స్ఫటికలింగం కాశీ నుండి తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హనుమంతుడి విగ్రహము, నవగ్రహాలు, ఇక ఇంకొక కమిటీ సభ్యుడేమో ఈ సింహద్వారము, ఇట్లా అందరూ తలా ఒక చేయి వేసి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయడంలో ముందుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ టెంపుల్ అభివృద్ధి కార్యక్రమంలో మేమందరం కూడా ఏదో కొద్ది గొప్ప వృతాభక్తిగా చేస్తుంటే మా స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారు వారి యొక్క చేయూతను అందించడం జరిగింది. వారు మాకు ఈ ఉన్న ప్లేస్ని ఇంకో ఒక 4 ఫీట్ మాకు ఎక్స్టెండ్ చేసి మాకు ఈ టోటల్ ప్లేస్ని ఇవ్వడం జరిగింది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత. మళ్ళీ దాంతోపాటుగా ఆయన గుడికి రంగులు వేయడం కానివ్వండి, గుడి బొమ్మలు వేయడం కానీ, అట్లా మాకు స్థానిక ఎమ్మెల్యే మా పద్మారావు గారు, అంటే మేము పద్యాన్నాన్ని తీసుకుంటాము, ఆయన మా స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారు దగ్గరుండి ఇవన్నీ కొన్ని పనులు చేయించడం జరిగింది. లైటింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని వర్క్స్ అయినా చేపించడం జరిగింది. ఇట్లా అందరూ చేసి మా పద్మారావు గారు కూడా సహకారంతో ఈ గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టెంపుల్లో అంటే ఒకటి అమ్మవారు గుడి ఉంది కదా అని చెప్పేసి బోనాల పండుగనే జరగదు, నవరాత్రులే జరగదు, బోనాల పండుగ జరుగుతుంది. నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని ఏర్పాటు చేసి 9 రోజులు పూజా కార్యక్రమాలు, 9 అవతారాలు, ఒకరోజు అన్నదాన కార్యక్రమము, ఒకరోజు చండీ హోమ కార్యక్రమము, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ దాంతోపాటుగా శివరాత్రి రోజు, ఎందుకంటే మనకు స్ఫటికలింగం కూడా ఉంది కాబట్టి శివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. ప్రత్యేకంగా ఏంటంటే శివరాత్రి రోజు ఆ రోజు పొద్దున్నుండి ఉదయం నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, రుద్రాభిషేకము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ సాయంత్రము శివ కళ్యాణము ఏర్పాటు చేసి శివ కళ్యాణం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మనం శ్రీరామనవమి కళ్యాణము, అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. తర్వాత బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. ఇక పద్మారావు గారి సహకారంతో ఈ ఆలయానికి వారు ఒక పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల పండుగకి అన్ని టెంపుల్స్లో ఇస్తారు కదా, అలాగే వారు దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఇక్కడ వారి యొక్క సహాయ సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక 99,000 ఒక చెక్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా మేము ప్రతి ఒక్కటి కూడా మేము అన్నీ జాగ్రత్తగా మేము చేసుకుంటా, ప్లస్ ప్రతి ఒక్కరు కూడా అందరు చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమంలో రోజు పూలకు కానివ్వండి, దానికి కానివ్వండి, వీలైతే మేము అందరం వేసుకుంటాము, లేదంటే టెంపుల్ దాంట్లోనే చేసుకుంటాము. ఎక్కువ మట్టుకు అయితే మేము ఎవరిని డబ్బులు అడగము. ఉప్పలమ్మ సమేత విజయదుర్గ ఆలయము సీతాఫల్ మండి ముందు ఇక్కడ వెల్ఫేర్ సెంటర్ ఉంటుండే కాబట్టి వెల్ఫేర్ సెంటర్ రికగ్నైజ్ అవుతుండే. ఇప్పుడు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అయింది. పూర్వము సీతాఫల్ మండిలో ఎంతో వైభవంగా ప్రతిరోజు అమ్మవారితో పాటు ఇక్కడ
స్ఫటికలింగము, ఆంజనేయ స్వామి విగ్రహము, నవగ్రహాలు, ఇలా అన్ని విగ్రహాలు పూజలు అందుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ఆలయానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రెసిడెంట్గా బొగ్గుల కృష్ణ గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ పిఆర్పి రాజు, అలాగే ఇంకో వైస్ ప్రెసిడెంట్ జీవి కృష్ణ, మళ్ళీ ట్రెజరర్గా ప్రకాష్, జనరల్ సెక్రటరీగా హరి ఉన్నాడు. అలాగే మళ్ళీ కమిటీ సభ్యులు శంకర్ గౌడ్, అలాగే నరేందర్, వంజరి శ్రీనివాస్, ఇలా అందరూ కూడా ఈ యొక్క కమిటీ ఆలయానికి కమిటీ సభ్యులుగా ఉండడం జరిగింది. ఈ ఆలయం సీతాఫల్ మండి వెల్ఫేర్ సెంటర్ ఇప్పుడు ప్రస్తుతం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నది. ఉప్పలమ్మ సమేత విజయదుర్గ ఆలయం. నా పేరు సంగీత అండి. మేము సీతాఫల్ మండీలోనే ఉంటాం, ఇక్కడ గుడికి దగ్గరలోనే ఉంటాం మేము. నా మ్యారేజ్ అయ్యి 26 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే ఉంటున్నా సీతాఫల్ మండి. నేను రోజు గుడికి వస్తానండి. రోజు మాది గ్రూప్ ఉందండి, ఒక 10 మందిని కలిసి మేము ఇక్కడ రోజు లలిత పారాయణం చేస్తాము. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనదండి. అనుకున్న కోరికలన్నీ తీర్చే తల్లి, ఎంతో మహాన్వితమైన తల్లి ఉప్పలమ్మ తల్లి. సాక్షాత్తు ఈ అమ్మవారు సాక్షాత్తు వెలిసింది. మాకైతే ఎంతో నమ్మకం అండి ఈ గుడి గురించి. నేను రోజు పొద్దున 10 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి, రోజు 2 పూటలా వచ్చి నేను ఇక్కడ లలిత పారాయణం చేసుకుంటాము. చాడుం తనివేల్ మురుగన్ శరణం చూడంబడి తందదు సొల్లుమదో వీడుం శురుర్మా முடிவேதமும் வெங்காடும் புனமும் கமஜும் கஜலே బావా మురుగా వల్లి మనాల వడివేల్ మురుగా బావా మురుగా వల్లి మనాల వడివేల్ మురుగా బావా కందా కుమార కదిర్వేలవని కార్తికేయ కలియుగ వరదా సెందూర్వేలా దీన శరణ్య తిరుమాల్ మరుగా దేవసగాయ సుబ్రహ్మణ్య స్వామినాథ చరణం చరణం శివబాల చరణం చరణం వడివేల చరణం చరణం శివబాల చరణం చరణం వడివేల చరణం వేల్ చరణం వేల్ చరణం చరణం శివబాల చరణం చరణం వడివేల 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 మురుగా 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 వేల్ మురుగా వడివేల జగా వేల్ మురుగా వడివేల జగా వా మురుగా వరం తా మురుగా వా మురుగా వరం తా మురుగా వేల్ మురుగా వడివేల జగా ఓంకార రూప మహేశ్వర పుత్ర ఓంకార రూప మహేశ్వర పుత్ర అంబా భవానీ శంభు కుమార అంబా భవానీ శంభు కుమార అరోహర షడానన అరోహర శిఖివాహన అరోహర షడానన అరోహర శిఖివాహన వేల్ మురుగా వడివేల జగా
வா முருகா வரந்தா முருகா வேல் முருகா வடிவேல ஜக வடிவேல ஜக வடிவேல ஜக ಶೋಲೆಮಲೈಕಿ ಜವನಕು ಅರಹರೋ ಹರ ಶೋಲೆಮಲೈಕಿ ಜವನಕು ಅರಹರೋ ಹರ ಸೊಗಸುಕಾರ ಕಂದನೊಕ್ಕು ಅರಹರೋ ಹರ ಸೊಗಸುಕಾರ ಕಂದನೊಕ್ಕು ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಚರವನ ಭವ ಅರಹರೋ ಹರ ಚರವನ ಭವ ಅರಹರೋ ಹರ ಕಾರ್ತಿಕೇಯ ಗೌರಿ ಪುತ್ರ ಅರಹರೋ ಹರ ಕಾರ್ತಿಕೇಯ ಗೌರಿ ಪುತ್ರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಅರಹರೋ ಹರ ಹರೋ ಹರ ಹರೋ ಹರ ಹರೋ ಹರ హర. నా పేరు విజయలక్ష్మి. నేను గుడికి రోజు వస్తాను. మంచిగా ఉంది. మాకు అనుకున్న కోరికలన్నీ అవుతాయి, బాగుంటాయి. मेरा नाम संगीता है. मैं 40 ईयर्स से देख रही हूँ मंदिर को. ये छोटा मंदिर था, इधर पूरा ग्राउंड था, एल्फा सेंटर था. अभी अच्छा है पूरा इधर. हम डेली आते हैं मॉर्निंग एंड इवनिंग. मतलब माता जी का अवतार यहीं हुआ बोल के बोलते, प्रकट हुए माता जी यहाँ पे. फिर नवरात्रि भी बहुत ग्रैंड से करते हैं इधर. श्री राम नवमी, शिवरात्रि सब बहुत ग्रैंड से होता है यहाँ. भक्त अपने मनोकामना पूर्ण करने के लिए आते हैं यहाँ और माता जी उनकी हर मनोकामना पूर्ण करती है. ये 40 ईयर्स से देख रहे हैं हम मंदिर. 40 ईयर्स से आ रहे हैं, मतलब हम 50 ईयर्स से यहीं है. 40 ईयर्स से आ रहे हैं हम मंदिर. पशुपति पराधीन दया नेत्रैः अरुणदला श्यामरुचिः नतः शोनो गंगा तपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानाम् उपनयसि संवेदमनघम्.